హుస్నాబాద్ కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కు చెందిన విద్యార్థులచే హుస్నాబాద్లోని అనబేరి చౌరస్తాలో హెల్మెట్పై సీట్ బెల్ట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్డుపైన ప్రయాణం చేసే ప్రయాణికులకు హెల్మెట్ పెట్టుకున్న వారికి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. హెల్మెట్ పెట్టుకోని వారికి పుష్పగుచ్చం ఇచ్చి హెల్మెట్ లేకపోవడం ద్వారా ప్రమాదం మరియు జరిగే అనర్థాలు వివరించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ప్రిన్సిపల్ బుర్రా రాజేందర్ మాట్లాడుతూ రోడ్డుపైన ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోవడం ద్వారా, కారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ద్వారా ప్రమాదాలకు గురైనట్లయితే మనుషులు చనిపోయే అవకాశాలు ఉంటాయని, మన దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒకరు యాక్సిడెంట్లో చనిపోతున్నారని, మనం ఆరోగ్యవంతంగా ఉండి మన కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉండి రోడ్డుపైన హెల్మెట్ పెట్టుకోకపోవడం ద్వారా మనకు ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందని, అదేవిధంగా చనిపోవడానికి కూడా కారణమవుతుందని, జబ్బుపడి చనిపోయే వారి సంఖ్య కన్నా సరిహద్దుల్లో యుద్ధంలో ఆర్మీ వారు చనిపోయే వారి సంఖ్య కన్నా రోడ్డు ప్రమాదంలో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కావున మనం అందరము రోడ్డు భద్రతా నియమాలు పాటించి హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించినట్లయితే మనం ప్రమాదం జరిగినప్పటికీ ప్రాణాలతో బయటపడవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రిన్సిపల్ బుర్రా రాజేందర్, సెక్రటరీ కరెస్పాండెంట్ అల్లి శైలేందర్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning. We are from Kerala English Medium High School. In the part of SLM student-led movement, our sirs conducted awareness of helmets and seat belts. People should wear helmet. Due to the negligence of not wearing helmet, many people are losing their near and dear ones. I hope everyone will learn the importance of wearing helmet. Thank you for our sirs conducting this movement. Thank you. Good morning. We are from Kerala English Medium High School. In our school we conducted SLM wear helmet. By wearing helmet, you can save your life, and by wearing helmet is the most crucial safety for your head and fatalities, and particularly while riding two wheelers and four-wheelers. Wear seat belt for the four-wheelers and wear helmet for your two-wheelers. Thank you. అందరికీ శుభోదయం. మేము కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. అది ఏంటంటే హెల్మెట్ గురించి. ఈ కాలంలో చాలా మంది హెల్మెట్ని వేసుకోవడం లేదు. అలా హెల్మెట్ని వేసుకోకపోవడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాన్ని నివారించాలంటే కంపల్సరీగా హెల్మెట్స్ పెట్టుకోవాలి. హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. హెల్మెట్ అనేది 2-wheelers కి, సీట్ బెల్ట్ అనేది 4-wheelers కి. కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. మన బాడీలోని ఏ పార్ట్కి ప్రమాదం జరిగినా త్వరగానే కోలుకుంటాం, కానీ మన హెడ్కి ప్రమాదం జరిగితే ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. అదేవిధంగా మన భారతదేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఒక వ్యక్తి ప్రమాదాల వల్ల, రోడ్డు పైన ఉన్న ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదాలు జరగడం ద్వారా ప్రతి కుటుంబం రోడ్డు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా తప్పకుండా ఎవరు ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. కాబట్టి ఈరోజు మా విద్యార్థులచే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క అవేర్నెస్ని కల్పించడం జరిగింది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా, ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా మన కుటుంబ సభ్యులతో మన జీవన విధానాన్ని గడుపుతున్న సందర్భంలో మనం ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ చిన్నపాటి హెల్మెట్ ధరించకపోవడం ద్వారా మనం రోడ్డుపైకి వస్తే ప్రమాదాలు జరిగితే చనిపోయే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే అనారోగ్యంగా ఉండి చనిపోయే వారి సంఖ్య కన్నా, సరిహద్దులో ఆర్మీ వాళ్ళు యుద్ధంలో పాల్గొని చనిపోయే వారి సంఖ్య కన్నా, రోడ్డు పైన ప్రమాద బారిన వాడి చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యువకుల మీదనే మన దేశ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా యువకులు అనేవాళ్ళు తప్పకుండా ఈ హెల్మెట్ ధరించి పోయినట్టయితే, రోడ్డుపైకి వచ్చినట్టయితే ఎలాంటిది కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదొకటి. మళ్ళీ హెల్మెట్కి క్లిప్ అనేది ఉంటుంది, తప్పకుండా క్లిప్ పెట్టుకోవాలి. ఆ హెల్మెట్ క్లిప్ పెట్టుకోకుండా సింపుల్గా హెల్మెట్ పెట్టుకున్నట్టయితే ప్రమాదం జరిగినట్టయితే హెల్మెట్ తల నుండి ఊడిపోయి తలకి గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. మనం క్లిప్ కనుక పెట్టుకున్నట్టయితే స్టిఫ్గా ఉండి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినట్టయితే మన తలకి ఏం కాకుండా మన యొక్క కాలం బతికే అవకాశాలు కనుక ఉంటాయి. ఎందుకంటే ఇది అందరి కుటుంబ సభ్యునిపై ఆధారపడి ఉంటుంది.
కుటుంబ సభ్యులందరూ ఎవరైతే కుటుంబ పెద్ద బయటకు వస్తాడో, ఇంట్లో ఉన్న యువకులు బయటకు వస్తారో తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఒత్తిడి తీసుకొచ్చి ఆ హెల్మెట్ ఇచ్చే రోడ్డుపైకి పంపించండి. కాబట్టి ఇది మనందరి బాధ్యత. ఆ విధమైన అవగాహన కల్పించడానికి ఈరోజు మా విద్యార్థులచే ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. ఒకటి అమ్మ జన్మనిస్తుంది, మన హెల్మెట్ పునర్జన్మనిస్తుంది అనే నినాదంతో మేము వచ్చి ఈ ప్రజలందరికీ అవగాహన కల్పించడం. ప్రాముఖ్యత హెల్మెట్ ధరించడం జరిగే ప్రాముఖ్యత ముఖ్యంగా చాలా వరకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 4 వీలర్ అయితే సీట్ బెల్ట్స్ ధరించకపోవడం వల్ల, 2 వీలర్ అయితే హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అదేవిధంగా 4 వీలర్ అయితే కారు ధరించడం వల్ల ప్రమాదాల నుంచి కొద్ది శాతం బయటపడవచ్చు, చాలా తక్కువ గాయాలతో బయటపడవచ్చు. 2 వీలర్ అయిందనుకోండి చాలా వరకు మరణాలు అనేది హెడ్ ఇంజరీ వల్ల జరుగుతున్నాయి, తలకి దెబ్బలు తినడం వల్ల. హెల్మెట్ ఉంటుంది కానీ నిర్లక్ష్యం ఏమవుతుందిలే అనే ధోరణిలో అందరూ పేరెంట్స్ కూడా హెల్మెట్ ఉన్నా కూడా ధరించకపోవడం వల్ల మనం మంచిగా వెళ్తున్న ఎదురుగాళ్ళు వ్యక్తులు మంచిగా రాకపోవచ్చు, వెహికల్ వాళ్ళు ఎట్లయినా. అదేవిధంగా హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా చిన్నగా జరగరానిది ఏదైనా జరిగినా కూడా మన రోడ్డుకైనా చిన్నదే గాయాలతో బయటపడచ్చు, ప్రాణాపాయాలతోని గాయాలు అవుతున్నాయి కానీ ప్రాణాలతో బయటపడచ్చు. దాని ఇంపార్టెన్స్ గురించి వియర్ ద హెల్మెట్ అనే ఛాలెంజ్ చిన్న వినూత్న ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి మా పిల్లలకు చార్ట్స్ ప్రిపేర్ చేసి హెల్మెట్ తీసుకొచ్చాము. అదే విధంగా పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి మాట తీసుకుంటారు, ఒకటి వెళ్ళి హెల్మెట్ వియర్ ఛాలెంజ్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ కు టాస్క్ లాగా ఇస్తారు అన్నమాట. మేము ఇట్లా మా పేరెంట్స్ నుంచి మాట తీసుకున్నాము, ఇక నుంచి వాళ్ళు హెల్మెట్ ధరిస్తారు. మీరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఒకటి ప్రోగ్రామ్ లెక్క కండక్ట్ చేయాలనుకున్నాము.